హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ టు సినీ ప్రసంగి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ 7 అప్కమింగ్ ప్రామిసింగ్ ఎంటర్టైనర్స్ ఆఫ్ తెలుగు మూవీస్ ఇన్ 2025. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. రీసెంట్ టైమ్స్లో ప్రతి ఇండస్ట్రీ కనుక చూస్తే మూవీస్ అనగానే బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సబ్జెక్ట్స్, యూనివర్సల్ అపీల్ కాన్సెప్ట్స్, సీక్వెల్స్కి స్కోప్ అంటూ, సినిమాటిక్ యూనివర్సల్ అంటూ ఇలా చెప్పుకుంటూ పోతే స్కోప్ ఉన్నా లేకపోయినా బిజినెస్ కోసం అదర్ లాంగ్వేజ్ మార్కెట్ని టార్గెట్ చేయడం మనమంతా చూస్తున్నాం. ఆడియన్స్ కూడా మంచి కంటెంట్ని రిసీవ్ చేసుకోవడంలో మిస్ అవ్వట్లేదు, అంతా బాగానే జరుగుతుంది. బట్ స్టిల్ కొంతవరకు మంచి జరుగుతున్నా కానీ ఇలా సీరియస్గా నడుస్తున్న పోటీలో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే చాలానే లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఇండికేట్ చేస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ అని మీరు అనుకోవచ్చు, కానీ నేను ఇండికేట్ చేసేది వాళ్ళని మాత్రమే కాదు. ఒక సెకండ్ మీరు ఆలోచించండి, ఒక గ్యాంగ్ అంతా కలిసి థియేటర్కి వెళ్ళి సరదాగా సినిమా చూసి ఎంజాయ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఒకవేళ వెళ్ళినా ఆ గ్యాంగ్లో ఎంతమందికి ఆ మూవీ ఎక్కుతుంది? పోనీ మీ ఫ్యామిలీ అంతా కలిసి ఒక సినిమాకి వెళ్ళింది లాస్ట్ ఎప్పుడు? ఎంత ఓటీటీ వచ్చినా కూడా ఒక గ్యాంగ్ లేదా ఒక ఫ్యామిలీ అందరూ కలిసి అన్ని పనులు పక్కకు పెట్టుకొని రెడీ అయ్యి మరి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే వచ్చే ఎంజాయ్మెంట్, ఆ హాయ్ అంతా ఇంత కాదు. మరి ఈ ఆడియన్స్కి కావాల్సింది ఎలాంటి మూవీస్ అంటే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్స్. కాకపోతే రీసెంట్ టైమ్స్లో ఇలాంటి ఎంటర్టైనింగ్ మూవీస్ సబ్జెక్ట్స్ అనేది చాలా తక్కువైపోయాయి, కానీ వస్తే మాత్రం పక్కా ఆడియన్స్ మనసును దోచుకుంటున్నాయని చెప్పాలి. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వచ్చిన లక్కీ భాస్కర్ అండ్ ఈ ఇయర్ వెరీ బిగినింగ్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిజల్ట్స్. రిలీజ్కి ముందు క్రింజ్, అవుట్డేటెడ్ అన్న వాళ్ళంతా థియేటర్ బయట క్యూలు కట్టి మరి సినిమా చూసి ఎంజాయ్ చేశారు. అండ్ ఆడియన్స్ ఇన్వెస్ట్ చేసిన టైం అండ్ మనీకి వర్త్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందని చెప్పాలి. ఈ ఇయర్ రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే స్కోప్ చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం 7 ప్రామిసింగ్ ఎంటర్టైనర్స్ ఆఫ్ 2025 అని ఒక లిస్ట్ చేసి మీ ముందు పెడుతున్నాను. అండ్ ఈ లిస్ట్ వచ్చేసి అనౌన్స్మెంట్స్ ఇచ్చిన రిలీజ్ డేట్స్ బట్టి మాత్రమే ఉన్నాయి. అండ్ ఇవి డెఫినెట్గా బ్లాక్ బస్టర్స్ అవుతాయా అంటే నేను చెప్పలేను, బట్ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ని మాత్రం పక్కా రీచ్ అవుతాయని చెప్పగలుగుతా. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ బ్రహ్మానందం, స్టారింగ్ రాజగౌతమ్, బ్రహ్మానందం అండ్ వెన్నెల కిషోర్, డైరెక్టర్ బై ఆర్విఎస్ నిఖిల్. అండ్ దిస్ మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ Feb 14th. బ్రహ్మానందం గారు చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ఇప్పటివరకు రిలీజ్ అయిన గ్లిమ్స్ అండ్ టీజర్స్ చూసుకున్నట్టయితే ఈ మూవీ చాలా ఫ్రెష్ అండ్ లైట్ హార్టెడ్ కామెడీ ఫీల్స్ ఇస్తూ ఎట్ ద సేమ్ టైం ఎమోషన్స్ కూడా వర్కౌట్ అవుతాయి అని అనిపిస్తుంది. నెంబర్ 2 మజాకా, స్టారింగ్ సందీప్ కిషన్, రీతు వర్మ, రావు రమేష్ అండ్ మన్మధుడ్ ఫ్రేమ్ అంశు గారు. దిస్ మూవీ is written by ప్రసన్న కుమార్ బెజవాడ and directed by త్రినాథ రావ్. దిస్ మూవీ is releasing on February 21st. అండ్ ఈ మూవీని ఈ లిస్ట్లో యాడ్ చేయడానికి ది మెయిన్ రీజన్ వచ్చేసి ఈ రైటర్ అండ్ డైరెక్టర్ కాంబో. ఇప్పటికి వీళ్ళ కాంబోలో 4 మూవీస్ వచ్చాయి. నేను లోకల్, ధమాకా, హలో గురు, ప్రేమ కోసమే అండ్ సినిమా చూపిస్తావా మామ. అండ్ అవుట్ ఆఫ్ 4, 3 మూవీస్ బ్లాక్ బస్టర్స్ హిట్ అయినాయి. అండ్ హలో గురు, ప్రేమ కోసం కూడా యాజ్ పర్ గూగుల్ అయితే హిట్ అని చూపిస్తుంది. ఐ డోంట్ నో ద ఒరిజినల్ స్టేటస్. నెంబర్ 3 రాబిన్హుడ్, స్టారింగ్ నితిన్, శ్రీలీల అండ్ డైరెక్టర్ బై వెంకీ కుడుమల. దిస్ మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ March 28, 2025. అండ్ వెంకీ ఫిలిమోగ్రఫీ కనుక చూసుకున్నట్టయితే తీసినవి 2 సినిమాలే అయినా సింపుల్ ప్లాట్స్తో గుడ్ హ్యూమర్తో కథని ముందుకు తీసుకెళ్తాడు. ఎంతైనా గురుజీ శిష్యుడు కదా, ఆ మాత్రం ఉంటుందిలేండి. కాకపోతే ఇతని ఫిలిమ్స్లో ఒక చిన్న డ్రాబ్యాక్ అనేది కొంతమంది నోటీస్ చేస్తారు. అదే ఏంటంటే క్లైమాక్స్ కొంచెం సిల్లీగా వెళ్తుంది అని. బట్ చూద్దాం ఈసారి రాబిన్హుడ్తో అటువంటి మిస్టేక్స్ చేయకుండా ఎలా వెళ్తాడో. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఈ మూవీ వెంకీ కంటే నితిన్కి మచ్ నీడెడ్ హిట్ అని చెప్పాలి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. నెంబర్ 4 మ్యాడ్ సీక్వెల్. ఈ మూవీ గురించి సపరేట్ ఇంట్రడక్షన్ అవసరం లేదనుకుంటున్నా. క్యాస్ట్ అండ్ క్రూ ఆల్మోస్ట్ ద సేమ్. అండ్ మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ March 29th, 2025. అండ్ ఈ మూవీ అలా ఉండొచ్చు, ఇలా ఉంటే బాగుంటుంది అని డిస్కస్ చేసే బదులు ఓ 10 మంది ఫ్రెండ్స్ని వేసుకొని అలా థియేటర్కి వెళ్ళి అరిచి గోలగోల చేసి ఎంజాయ్ చేసి రావడం మాత్రం పక్కా. అండ్ రెస్ట్ ఆల్ ఇస్ బోనస్. నెంబర్ 5 రాజాసాబ్. ఏంట్రా గ్యాప్ ఇచ్చాను అనుకుంటున్నారా? కావాలనే ఇచ్చాను, ఎందుకంటే ఈ మూవీ గురించి నాకంటే బాగా మీరే బాగా చెప్తారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ మూవీ ఆన్ థియేటర్స్. కాంట్ వెయిట్ ఫర్ April 10, 2025. లెట్స్ మీట్ ఇన్ ద థియేటర్స్. నెంబర్ 6 అనగనగా ఒక రాజు, స్టారింగ్ నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి అండ్ డైరెక్టర్ బై మారి. దిస్ మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ May 21st, 2025. ఈ మూవీ రిలీజ్ అవ్వడమే లేట్, కడుపుబ్బుగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నా. అండ్ లాస్ట్లీ నెంబర్ 7 ఫంకీ, స్టారింగ్ విశ్వక్ సేన్ అండ్ డైరెక్టర్ బై
అన్‌దిప్ కేవి. మనందరికీ తెలుసు అన్‌దిప్ కేవి ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో. అండ్ ఈ మూవీ గురించి పెద్ద అప్డేట్స్ అయితే ఇంకేం రాలేదు. బట్ ఈ ఇయర్ ఎండ్ వరకు రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో అవ్వండి మూవీ అప్డేట్. ఈ ఇయర్ ఈ 7 మూవీస్ అయితే పక్కా ప్రామిసింగ్‌గా ఉంటాయి ఎంటర్‌టైనింగ్ పరంగా అని నా ఒపీనియన్. అండ్ ఇవి కాకుండా మీకు కూడా ఇంకా వేరే మూవీస్ ఏమైనా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయనిపిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ విత్ మూవీ లవర్స్. థాంక్స్. హావ్ ఎ గుడ్ డే. బై.